హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు వ్లాగ్స్ అండి. సో ఇవాళ మనం DJI ట్రైపాడ్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి హ్యాండిల్, ఇది ఏంటిది మొబైల్ స్టిక్ లాంటిది అనమాట. సో దీని అన్బాక్సింగ్ చేద్దాం. bang 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 మా సౌండ్ వచ్చేద్దామా? bang 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 bang. దీని మీద కవర్ అన్నీ వేసారనమాట. సో ఈ కవర్ని ఓపెన్ చేయడానికి నేను ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి బ్రాండెడ్వి నార్మల్ వాటికంటే కూడా ఇలాంటి బ్రాండెడ్ వాటికి ఏంటంటే ఇక్కడ ఓపెన్ చేయాలి అని ఉంటుంది. బట్ నాకు అతి తెలివి ఎక్కువైపోయి దీనికి కూడా ఏంటంటే కింద ఇచ్చాడు అనమాట యాక్చువల్లీ ఓపెన్ అని. బట్ నేను అది చూసుకోలేదు. దాంతో దీన్ని చాలా సేపు వెతకాల్సి వచ్చిందనమాట. సో దీనికైతే మనం ఇంటెలిజెంట్ అయిపోయాం కదా, 1-2 ప్రోడక్ట్స్ బ్రాండెడ్వి ఓపెన్ చేసి. సో దాంతో ఈజీగా మనం ఐడెంటిఫై చేసేసాం అనమాట. సో ఇక్కడ ఓపెన్ అని ఉంటుందని. అండ్ దీన్ని వచ్చేసి ఇక్కడ యాక్చువల్లీ ఐఫోన్ కూడా ఓపెన్ చేసేటప్పుడు ఇలాగే ఇచ్చాడు అనమాట. సో ఆరో మార్క్స్ అంతా ఇక్కడ సీల్ చేయాలి, ఇక్కడ సీల్ ఓపెన్ చేయాలని చెప్పి. బట్ అది ఐఫోన్ కొన్ని 2-3 years పైన అయిపోతుంది కదా, మర్చిపోయాను అనమాట. సో దీనికి ఇప్పుడు మళ్ళీ మెమరీ గుర్తుకొచ్చింది. ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎక్కడ సీల్ తీయాలి, ఎలా బాక్స్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పి ఈజీగా గుర్తుపట్టేశాను అనమాట. సో ఫైనల్లీ మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. వావ్, ఇక్కడ మామూలుగా అయితే మాన్యువల్ని ఒక పేపర్లోనో బుక్లోనో ఇస్తారు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా బాక్స్ పైన ఇచ్చేస్తారు అనమాట. సో ఇలా అని. అండ్ మళ్ళీ కూడా దీంట్లో మనకి మాన్యువల్స్ ఏదో ఇచ్చినట్టున్నారు. సో ఇది చూసారా ప్యాకింగ్ ఎలా ఉందో, పర్ఫెక్ట్ ప్యాకింగ్ అనమాట. సో ఇందులో ఏమున్నాయంటే ఇందులో వావ్, దీన్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ప్యాకింగ్ పౌచ్ ఇచ్చారనమాట. సో ఆస్మో పౌచ్ ఒకటి అండ్ మాన్యువల్ది ఎలా దీన్ని యూజ్ చేయాలి అని ఒక మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అండ్ ఒక స్కానర్ ఏదో ఇచ్చారనమాట. అండ్ ఆల్సో చిన్న బుక్లెట్స్ ఏవో ఉన్నాయండి బ్రాండ్కి సంబంధించినవి. ప్లస్ ఇవి అన్నిట్లో ఉంటాయి. మరి ఇది ఎందుకు యూజ్ అవుతాయో నాకు తెలీదు. త్రో అవే డెసిక్యాంట్ అంట. ఓపెన్ చేసిన తర్వాత త్రో అవే అని చెప్పాను ఉంది. ఇవి వచ్చేసి ఇవి కూడా దేనికి యూజ్ చేస్తారో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మ్యాగ్నెట్స్. అండ్ ఇందులో చిన్ని బుక్స్ ఏవో ఇచ్చారనమాట. ఒకటి ఏంటంటే అన్ని లాంగ్వేజ్లో ఉన్నాయి. ఐ మీన్ ఇంగ్లీష్లో ఉంది, చైనా లాంగ్వేజ్లో ఉంది. ఇంగ్లీష్ అండ్ చైనా మాత్రమే ఉందండి. తెలుగు లేదు, తమిళ్ లేదు, మలయాళం లేదు, కన్నడ లేదు, ఇంకే వేరే అదర్ లాంగ్వేజెస్లో లేదు. అండ్ ఇది వచ్చేసి DJI అని ఏదో ఇచ్చున్నాడు అనమాట. సో ఏంటో ఓపెన్ చేసి చూద్దాము. అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్స్ అనుకుంటా, మేబీ. ఇది వచ్చేసి DJI అని బ్రాండ్ స్టిక్కర్ అనమాట. సో ఇవేవో కొన్ని ఇన్స్ట్రక్షన్ స్టిక్కర్స్, ఇవన్నీ కూడా స్టిక్కర్స్ అనమాట. సో మనకు కావాల్సిన స్టిక్కర్స్ని మనం వీటి మీద మనం స్టిక్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇచ్చిన స్టిక్కర్స్ అనమాట ఇవి. వావ్, బాగుంది. అండ్ ఫైనల్గా వీటన్నిటిని మనం ఇదే బాక్స్లో పెట్టేద్దాము పౌచ్తో పాటు. ఎందుకంటే మనం యూజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఈలోగా మా వాళ్ళు అక్కడ ఇక్కడ వేసి దీన్ని నాశనం చేసేస్తారు కాబట్టి సేఫ్గా పెట్టేసుకుంటే బెటర్. ఎయిర్ వస్తూ ఉంటుంది నాని. ఫ్యాన్ గాలి కూడా వస్తూ ఉంటుంది. ఏమిది అక్కడ నువ్వు నొక్కబాకు, ఒక్కసారే నొక్కాలా. నువ్వు నొక్కే తలకే గ్రీన్ అవుతుంది, బ్లూ అవుతుంది.
నేను నొక్కినప్పుడు నీకు ఆటోమేటిక్గా గ్రీన్ వస్తుంది. నేను నొక్కను, నువ్వు నొక్కి ఆఫ్ చేస్తున్నావు. నేను గ్రీన్లో పెట్టినా, నువ్వు బ్లూలో పెట్టినావు. స్టూపిడ్ ఫెలో. ఇప్పటిదాకా అయితే ఒకవేళ నా వాయిస్ ఏదైనా నాయిస్ అవి వినిపిస్తూ ఉన్నిందంటే అది హవిషా చేసిన మిస్టేక్. నీకు అనవసరం ఇంకో మైక్ ఇచ్చి పొరపాటు చేశాను నేను. నువ్వేం మాట్లాడినందుకు అసలు నీకు మైక్ ఎందుకు? సరిగ్గా నించో, కాలు ఒకదాని మీద నించోకూడదు. అండ్ మనకి ఇక్కడ బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసి ఇలా ట్రైపాడ్ అయితే ఉందన్నమాట. సో చాలా హెవీగా ఉంది. అండ్ ఇది బ్రాండ్ ఇది కదా. నార్మల్ అయితే చాలా లైట్ వెయిట్లో ఊరిని అలా జుజ్జిబి లాగా ఉండేది అనమాట. సో ఎందుకంటే మా వాళ్ళు ఒక చేతితో టేసేసి ఆల్మోస్ట్ 2-3 చిన్ని ట్రైపాడ్స్ పగలు కొట్టేశారు కూడా. అండ్ పెద్ద ట్రైపాడ్స్ అయితే చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది నేను. అండ్ దీని లుకింగ్ అయితే చాలా బాగుందండి. బట్ నాకు భయం వేస్తుంది. మనం దీని మీద ఇంకా అంత రాలేదు గ్రిప్ మనకి. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఏంటో కాస్ట్లీ అమౌంట్ అయితే పెట్టుకునేసాను, కానీ కొంచెం భయం వేస్తుంది అనమాట. ఎలా పనిచేస్తుంది ఏంటి అని. ఇది నాకు తెలిసి ఆటోమేటిక్ అనుకుంటా. ఆటోమేటిక్ రోల్ అవుతుంది. ఆటోమేటిక్ రోల్ అవుతుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా రోల్ అవుతుంది. అండ్ ఇది ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకొని చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఒక స్టిక్ అనమాట. ఇదేంటి అంటే ఎక్కడైనా ప్లేస్ చేసుకొని ట్రైపాడ్ లాగా, ఇది ట్రైపాడ్ అనమాట, అది సెల్ఫీ స్టిక్ లాగా అనమాట. సో దీన్ని మనం దీనికి కనెక్ట్ చేసేసుకొని ముందు ప్రస్తుతాన్ని క్లోజ్ చేసి దీన్ని కనెక్ట్ చేద్దాం. వారిని చూసారా, లెంత్ కావాలనుకుంటే ఇలా అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఇలా నిలబెట్టుకోవచ్చు అనమాట. సో అది. అండ్ ఇది వచ్చేసి మొబైల్ ఫోల్డర్స్. ఓకే, ఇది మొబైల్ అనుకోండి. దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తే ఇది ఉంటుంది అనమాట. సో ఇది ఎక్స్టెండ్ చేసుకునేది, అంటే మొబైల్ సైజుని బట్టి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ మొబైల్స్ ఇలా వర్టికల్ షేప్లోనే పెడతాం అనమాట. ఆటోమేటిక్గా అదే ల్యాండ్స్కేప్లో, హారిజాంటల్లో, వర్టికల్స్లో అదే ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. సో దానికోసం ఈ సైజే వస్తుంది అనమాట నార్మల్గా మొబైల్ లెంత్కి. అండ్ అలాగే మనకి ఒక కేబుల్ ఒకటి ఇచ్చారు. సో ఇది ఆండ్రాయిడ్ది ఇచ్చారు అనమాట. సో అడాప్టర్ కనెక్షన్ చేసుకొని సిపిన్ ఇచ్చారు అనమాట. సో ఆండ్రాయిడ్ మొబైల్స్కి కనెక్ట్ అయ్యే ఒక కేబుల్. బట్ ఇది ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు మనకి. మనం తెలుసుకొని దీన్ని చేద్దాం. ఓకే, ప్రస్తుతానికైతే దీన్ని ఎందుకు కదిలించకుండా తీసేపోతున్నా. ఎందుకంటే ఇదేదో మూవ్ అయింది. ఎందుకు మూవ్ అయిందో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ రొటేట్ అయిపోతుంది అనమాట. సో అందుకని దీన్ని అట్లే ఉంచేద్దాం. సో తీసేసి దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో రేపు వీడియోస్లలో చూసి చెక్ చేసి ఆ తర్వాత మనం వాడడం మొదలు పెడదాం. ఓకే, ఇదన్నమాట నా సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాడ్ అండ్ అన్నీ బ్రాండెడ్వి. ఓకేనా? సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఫర్దర్గా మన వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, మళ్ళీ కలుద్దాం.